నేను పీజీ, ఎంఏ రెండో సంవత్సరానికి వచ్చానండి. ఆ 2 సంవత్సరాలు క్లాస్‌కి పోయింది లేదు, పాఠం వినింది లేదు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు. ఎందుకంటే ఈ కార్యక్రమాల వల్ల. ఓకే. ఇక ఎగ్జామ్స్ దగ్గరొచ్చేస్తుంది. నేను మళ్ళీ మనసు విరిగిపోయింది. చూడండి వరుసగా దెబ్బలే. అప్పుడు మనమ్మ, మా అమ్మ, నాన్న టీచర్లు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇంత ఇంత న్యాయం కూడా మనకు జరగలేదు. అసలు దీన్ని వదిలిపెట్టేయాలి అంతే. అని ఇంకా ఎగ్జామ్ రాయాలి. మొత్తానికి మా క్లాస్‌లో కొంచెం బాగా చదివే వాళ్ళని అడిగితే ఫస్ట్ ఇయర్ నోట్స్ ఇచ్చా. వాళ్ళందరికీ మార్కులు వచ్చేసినాయి. బ్రహ్మాండమైన మార్కులు. ఏదో జాలిపడి నాకు నోట్స్ ఇచ్చారు. నేను క్లాస్‌కి పోలేదు కదా! అవన్నీ ఇచ్చారు వాళ్ళు. ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్. నేను 2 నెలలు కూర్చొని చదివాను. దెబ్బకి ఒక అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ ఇయర్‌లో వస్తుంది అనుకునేవాళ్ళండి. నేను ఈ 2 నెలల్లో చదివి అతనికి అందనంత ఎత్తులో 56 సంవత్సరాల ఎస్వి యూనివర్సిటీ ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ చరిత్రలో రానన్ని మార్కులు స్కోర్ చేశాను. మొత్తం 2 సంవత్సరాల సిలబస్‌ని మొత్తం ఒక్కసారి చదివి ఎంత 2 నెలలు పట్టిందండి? 2 నెలలు పట్టిందండి. 2 నెలలు బహుశా ఇంకొక 10 రోజులు ఎక్కువ ఉండొచ్చు. ఆహా! అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్, ముందు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, తర్వాత ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ కలిపి 2 నెలలు. అందరూ షాక్. వీడెవడు వీడు? క్లాస్‌కే రాడు. అమర్నాథ్ అంటే ఏదో ఎవరు తెలీదు ఎక్కువగా. ఏదో విద్యార్థి సంఘం, రాజకీయాలు ఆడుకునేవాడు. క్లాస్‌లో కూర్చోలేదు వీడు. ఎప్పుడైనా అటెండెన్స్ కోసం ఒకసారి వచ్చేవాడు, పారిపోయేవాడు. వీడికి ఎలా వచ్చింది అని అందరూ షాక్ అయ్యారు. ఓకే. అప్పటికే నాకు పీజీ పూర్తయింది. నాకు తెలుసు తిరుపతిలో ఉంటే నేను పర్సనల్ ఫ్రెండ్‌షిప్ కొద్దీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతా, సంఘంలోకి వెళ్ళిపోతా. అవును. నాకు చెప్పాను కదా, మనసు ఇరిగితే నేను మళ్ళీ దూరంగా ఉంటాను. ఏదైనా ఇప్పటికి ఎస్వి యూనివర్సిటీలో మీరు చేసిన రికార్డ్ బ్రేక్ అయిందా? అలాగే ఉందా? లేదండి, ఇప్పటికి కాలేదండి. కాలేదు. కాలేదు. గ్రేట్. అంత బాగా రాశాను. ఓకే. 65 అంటే అదేదో మీరు మొదటి నుంచి పెట్టుంటే ఇంకా అసలు చరిత్రలోనే ఉండిపోయేదేమో నాకు తెలిసి. 65, 70 పేజీలు రాశాను. అంటే నాకు ఒక కసి. అది ఉందండి. నేను పుస్తకాలు చదవడం వల్ల అవునండి. ఆంథ్రోపాలజీ అనేది మానవ పరిణామాలు, మానవ సిద్ధాంతాలు సమాజం ఉంటాయి. గురించి. ఆ తర్వాత నేను ఇట్లా మాస్టర్ అయ్యాను. అవును. సివిల్ సర్వీసెస్‌లో వందలాది, వేలాది మందిని తయారు చేశాను. ఆ Yes. తర్వాత మాట. అవును సార్. అప్పటికి ఆ 2 నెలల్లోనే నాకు పట్టొచ్చింది. ఆ ఇచ్చిన క్వెషన్‌కి నాకు అప్పటిదాకా పుస్తకాల్లో చదివిన దాన్ని రంగరించి రాసేప్పటికి చాలా కొత్తగా అనిపించింది ఎగ్జామినర్‌కి. బ్రహ్మాండంగా. ప్లస్ ఏకసంధ్యాగ్రాహి అనగానేండి నేను కొంచెం దగ్గరగా విషయం తెలుసుకున్నదాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడంలో మీరు ఎక్స్‌ప్రెస్ చేయడం, పర్ఫెక్ట్. ఆకలింపజేసుకొని సొంతంగా రాయడం, ఆకట్టుకునేలా రాయడం. అదే ఫేస్‌బుక్ పోస్టులు చూస్తున్నారు. అవును. మనసుకు హత్తుకునేలా రాయడం. అప్పటికే నాకు పునాది పడిపోయింది. సో మార్కులు మంచి బ్రహ్మాండమైన మార్కులు వచ్చింది. కానీ సరిపోదు కదా అది. అంటే నేను ఆంథ్రోపాలజీతో నా క్యారియర్ లేదు. ఏం చేయాలని ఆలోచిస్తే ఎలా నిలబడాలి? నిలబడాలని అదృష్టవశాత్తు యాదృచ్ఛికంగా ఎవరో అనంతపూర్ నుంచి ఎవడో ఒక అబ్బాయి వచ్చాడు. అతను అన్నాడు, నాకు ఎంబీబీఎస్ అప్పుడుకొచ్చింది రాసే అవకాశం. ఓకే. పీజీలో ఉన్నప్పుడు వచ్చింది. నాకంటే 4 ఏళ్ళు 3 ఏళ్ళు జూనియర్స్తో నేను రాయడం ఏంటంటే రాశాను, కానీ రాకూడదని పోయి రాశాను. రాకూడదని రాస్తే వస్తుందని అప్పటికి 8 మార్క్స్లో పోయి అమ్మ బతుకు దేవుడని తప్పించుకున్నాను నేను. రాకూడదని రాస్తే ఎక్కడన్నా వస్తుందా? అదే. సో ఏం చేయాలి? సివిల్ సర్వీసెస్. మల్లికార్జున్ అనంతపురం ఉన్నాడో పాపం, అతను ఏమీ తెలియదు, కానీ అతను చెప్పాడు, ఇట్లా రావుస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటే కష్టపడితే ఐఏఎస్ వస్తుంది, లేదంటే గ్రూప్ 1 లాంటిది వస్తుంది. అంటే ఏదో సర్వీస్ వస్తుంది. పెట్టబేడా సర్దుకుని వన్స్ ఫర్ ఆల్ చిత్తూరు జిల్లా తిరుపతికి బయగొట్టి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో మా పిన్ని భర్త చిన్నాన్న ఇక్రిసాట్లో ఉండేవాళ్ళు. ఇక్రిసాట్లోనే 1.5 ఇయర్ క్యాంపస్ లోపలే ఉన్నాను. రావుస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. తర్వాత అయిపోయింది, కోచింగ్ అయిపోయింది. నాకు హైదరాబాద్ జీవితం నచ్చింది. పైగా తిరుపతికి వెళ్తే మళ్ళీ ఆ రాజకీయాల్లోకి వెళ్ళిపోతానేమో అని భయం. నేను అప్పటికి ఇంకా ఏ రాజకీయాలు మనకొద్దు. డాక్టర్ ఎస్ రావు గారు నాకు చాలా ప్రభావితం చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకానే అదే. అందరూ మన వాళ్ళని ఉండాలి. ఓకే. ఏ పక్షాన తీసుకోవద్దు. పొలిటికల్గా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ల గురించి చెప్పేవాళ్ళు, కొంతమంది చెప్పారు. ఈయన సెక్రటరీగా ఈ పార్టీ వచ్చినా ఆయన్నే నమ్ముతారు, ఆ పార్టీ వచ్చినా ఆయన్నే నమ్ముతారు. నిజాయితీగా తన డ్యూటీ చేస్తాడు, నలుగురితో మంచి అనిపించుకుంటాడు. అలా ఉండాలి అని శంకరన్న లాంటి వాళ్ళని చాలామందిని ఉదాహరణలు చెప్పాడు. అది నాకు మనసులో బాగా పాతుకుపోయి అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే నా జీవితం. కలిసారా శంకర్ గారిని? ఐఏఎస్ నేను కలవలేదండి. ఒకసారి ఎస్వి యూనివర్సిటీకి వచ్చినప్పుడు దురదృష్టవశాత్తు నేను ఆ రోజు అక్కడ బయట ఉన్నాను, కలవలేకపోయాను. అదర్వైజ్ చాలా విన్నాను ఆయన గురించి. రావు గారు ఇంకా చాలామంది గురించి చెప్పారండి. ఒక దశలో
డాక్టర్ ఎస్ రావు గారి శిష్యులు అప్పటికి 25 రాష్ట్రాలు ఉంటే 22 రాష్ట్రాల్లో ఆయన శిష్యులే చీఫ్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. వావ్! అంత గొప్ప ఆయన. ఎంతోమందిని ఐఏఎస్ గురువు తీర్చిదిద్దారు అంటే రావు గారే. డాక్టర్ ఎస్ రావు గారు, అంతే, ఇంక డౌటే లేదు. ఆయన చాలా పెద్ద ఇంటలెక్చువల్ అండి. నా జీవితాన్ని తీర్చిదిద్దారు, మలుపు దిద్దారు, నా ఆలోచన విధానాన్ని మార్చేశారు. సంయమనాన్ని, అందరినీ దగ్గర తీసుకోవడం, మంచి పనులే చేయడం, నాకు అది చాలా చాలా నచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నానండి. తిరుపతికి వెళ్ళాలి ఎంఫిల్కి, వద్దు తిరుపతికి వెళ్తే మళ్ళీ నేను రాజకీయాలు మునిగిపోతానని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంఫిల్ ఎంట్రన్స్ రాశాను. అక్కడ చాలా మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో తర్వాత చదివాను కదా, నేను చేరాను కదా, ఆ స్టూడెంట్స్ ఏ స్థాయిలో ఉన్నారు ఇవాళంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, బట్టి మామ అనేవాళ్ళం అప్పుడు. నాకు మంచి, ఇప్పుడైతే రాజకీయాలు నేను దగ్గర లేను కానివ్వండి, చాలా క్లోజ్ బట్టి మామ అని మేము క్యాంపస్ అంతా కలిగి తిరిగేవాళ్ళం. కలుస్తుంటారు కదా ఎక్కడైనా? నేను ఇప్పుడు కలిసి చాలా సంవత్సరాలు అయిందండి. అకేషన్ వాట్సాప్ గ్రూప్లో మాత్రం టచ్లో ఉంటాం. అస్సలు కలవలేదు ఈ మధ్య కూడా. ఈ మధ్యలో అంటే ఒక 5 ఏళ్ల క్రితం జీటీ రీయూనియన్ జరిగినప్పుడు వచ్చారు, అప్పుడు కలిసాం. ఆయన బిజీ ఆయన ఉంటారు, మన పనిలో మనం ఉంటాం అనేది నా జీవితం. అంతేకాకుండా యూనియన్ కేంద్ర ప్రభుత్వంలో ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, చీఫ్ సెక్రటరీలుగా, డీజీపీలుగా రిటైర్ అయిన వాళ్ళు లేదా పనిచేస్తున్న వాళ్ళు, పాండిచేరి డీజీపీగా ఉన్నాడు, జమ్మూ కాశ్మీర్ క్యాడర్, ఇలాంటి వాళ్ళు మా జీటీ అల్యూమిని అండి. అక్కడ సీట్ రావాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను వీళ్ళందరూ అల్యూమిని అని. అప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఫిల్లో నీకు సీట్ ఎట్లా వస్తుంది? ఎందుకంటే ఎంఏ చేసిన వాళ్ళు 30 మందో 40 మందో 20 మందో ఉంటారు కనీసం. ఎంఫిల్ సీట్లు అంటే 5 6 ఉంటుంది. వాళ్ళే చాలా పిస్తాలు సబ్జెక్టులో. నువ్వు ఎస్వి యూనివర్సిటీ నుంచి వచ్చి అందులో నువ్వు చదివింది ఎగ్జామ్ ఓరియంటెడ్గా, వీళ్ళు ఎక్కడ అసలు నీ సిలబస్లో ఉన్నదా అని అడగరు, వీళ్ళు ఎక్కడో అడుగుతారు అన్నారు. సరేలే అని చెప్పి రాశాను, సీట్ వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఫిల్ సీట్ వచ్చింది. అప్పుడు గోల్డెన్ థ్రెషోల్డ్ అనేది సరోజినీ నాయుడు ఇల్లు అండి అది. ఇప్పుడు ఉంది, చాలామందికి తెలియదు హైదరాబాద్లో. నాంపల్లి స్టేషన్ రోడ్, మన జీపీఓ నుంచి ఇలా వెళ్తుంది, వెళ్ళి నాంపల్లి దగ్గర కలుస్తుంది. ఆ రోడ్లో ఆమె ఇల్లు. అక్కడ గాంధీ నాటిన మర్రి చెట్టు కూడా ఉంది. అప్పుడు నాటితే ఇప్పుడు పెద్దదైంది అది. అక్కడ మా ఎంఫిల్ అండి చేస్తూ ఈ లోపల రైల్వేలో ఒక జాబ్ వచ్చింది, చేరాను. 3 సార్లు సివిల్ సర్వీసెస్ రాశానండి. 3 సార్లు, ప్రతిసారి ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ కూడా పాస్ అయ్యాను. ఇంటర్వ్యూలో కొద్దిగా పోతుంది. కారణం ఏమంటారు? ఆత్మవిశ్వాసం బహుశా కావాల్సినంత లేకపోవడం. ఉండేవారు కానీ సివిల్ సర్వీసెస్ కొట్టగలిగినంత అందులో నేను ఎలాగైనా రావాలి, అదర్వైజ్ నాకు జాబ్ ఏంటి అన్న ఒక డెస్పిరేషన్. చాలా కష్టపడి చదివేవాడిని. ఇంత కష్టపడి చదివాం, అంతా అయిపోయింది, నాలుక కొనాలో తానే పడుతుంది, అది డ్రాప్ అయితే ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి వీడు ఐఏఎస్ అని అందరూ అనుకునేవాళ్ళు, ఆ ప్రెషర్ పడేది. ఇంటర్వ్యూలో ఎక్కడో చిన్న పొరపాటు, 1-2 సార్లు బ్యాడ్ లక్ అంటే ఉదాహరణకి ఒకసారి ఇంటర్వ్యూ బ్రహ్మాండంగా చేశాను సెకండ్ టైము, కానీ జిఎస్ పేపర్ 2 చెడగొట్టుకున్నాను. కారణం చాయిస్లో పార్లమెంట్ అనే ఒక చాప్టర్ని వదిలేశాను. నా కర్మ అని అప్పుడు అనుకున్నాను, అదృష్టం అని ఇప్పుడు అనుకుంటున్నాను. క్వశ్చన్స్ అన్నీ ఆ చాప్టర్లో వచ్చినాయండి. మరి అలా ఎప్పుడు రాలేదు. ఎంతో సిలబస్లో రాజ్యాంగంలో మొత్తం అవర్ పార్లమెంట్ అనే బుక్ను సుభాష్ కశ్యప్ రాశారు అప్పుడే. ఆ బుక్ బహుశా ఆయన సుభాష్ కశ్యప్ ఆ పేపర్ సెట్ చేసిన వాళ్ళు ఫ్రెండ్ అయ్యారేమో నాకు తెలియదు, కానీ మొత్తం క్వశ్చన్స్ అక్కడి నుంచి ఇచ్చారు. నేను దాన్నే చాయిస్లో వదిలిపెట్టాను. బ్యాడ్ లక్ అని అప్పుడు అనుకున్నాను. మొత్తానికి రాలేదు. ఒక సర్వీస్ రా అని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి మళ్ళీ ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు. వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. బట్ నాకు అది చేరడం ఇష్టం లేదు. మొత్తానికి ఎంపిక అయ్యారు కానీ మీరు వెళ్ళలేదు. మొత్తానికి వెనక్కి వెళ్తాం. 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ సీట్ రాలేదు. ఆ తర్వాత ఏదో సంఘంలో చేస్తే అక్కడ నేను ఉండలేక నా తప్పు ఏంటో మొత్తానికి బయటకు వచ్చారు. ఐఏఎస్ రాయాలనుకున్నాను, అది పోయింది. అదే నేను అనుకున్న ఐఏఎస్ రాలేదు. చూశారు కదా, అన్ని ఫెయిల్యూర్సే. ఇదే నా జీవితం. ఇప్పుడు ఏంటి, మా అమ్మ నాన్న రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేసినా అమ్మ నాన్న ప్రోత్సాహం ఉండదండి చదువు పరంగా?